సిబ్బంది జీతాల ఫైల్ ఇవ్వండి. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలరా? నీళ్ళు లేవు. మరి అదేంటి? నీళ్ళు లేవు. ఇదిగో చూడు, నువ్వు మాకు అధికారివే కావచ్చు, అయినా సరే ఈ మంచినీళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. మహారాజా గారికి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. వెళ్ళి చెప్పు, మాకేమైనా భయమా? చచ్చిన నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. నీకంతగా తాగాలనిపిస్తే మహారాజు గారు భవనం నుంచి పంపిస్తారులే. మహారాజు అయితే ఏదైనా చేయొచ్చు కాబోలు. నీలాంటి దరిద్ర గుట్టు అంటరాని వాడిని ఉద్యోగంలో పెట్టుకున్నాడు. డాక్టర్ అంబేద్కర్, నా పేరు జహంగీర్ ఉమ్రీకర్. హలో. ఈ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీని. మీతో కొంచెం మాట్లాడాలి. అఫ్ కోర్స్, ఎక్స్క్యూజ్. అటు వెళదాం. మీరు మీకంటూ కేటాయించిన టేబుల్ దగ్గరే కూర్చోవాలి. కప్పులు సాసర్లు వగేరా మీ ఇంటి నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళలో మక్బూల్ అహ్మద్ మాత్రమే మీకు సేవ చేయడానికి అంగీకరించాడు. సరేనా? ఓ అంటరాని వాడు మనకేంటా పాఠా చెప్పేది? ఈ విషయం మా నాన్నకి తెలిస్తే అంతే. రే, ఈ అంటరాని వాడు మనకి ఇంగ్లీష్ లో పాఠాలు చెప్తాట. ఐఎమ్ ప్రొఫెసర్ అంబేద్కర్. I will be your lecturer in political economy. In case you are wondering what could I possibly teach you, allow me to introduce myself. I have an MA and PhD in public finance from the Columbia University in New York. My thesis covered the financial history of India from 1765 to the present. In addition, I am working towards an MSc from the London School of Economics. నేను మీకు బోధించడానికి అర్హుణ్ణి కానని ఎవరైనా అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఆనందంగా. సరే, పాఠం మొదలెడదాం. డాక్టర్ అంబేద్కర్, చెప్పండి. నేను ప్రొఫెసర్ త్రివేదిని. ఈ మంచినీళ్ళు కేవలం అధ్యాపక బృందం కోసమే. నేనెవరిని అనుకుంటున్నారు? అవునవునవును, మా అందరికీ తెలుసు మీరు అధ్యాపకులని. కానీ మీకు కావలసిన నీటిని మీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలని మా అందరి ఉద్దేశం. ఇక్కడున్న విద్యాధికులైన అధ్యాపకులకు నేను ఈ నీళ్లు తాగడం అభ్యంతరం అయితే ఇంటి నుంచి మీరే నీళ్లు తెచ్చుకుంటే మంచిది. లేదా ఈ నీటిని పవిత్రం చేసుకోండి. మీరు త్రివేది కదా, అపవిత్రమైన నీటిని పవిత్రం చేయగల మంత్రాలు మీకు తెలుసుండాలి. తెలీదా? నేను చెప్తాను. అమేధ్య శవచండాల మద్య మాంసాది దూషితాత్. ఇది వృద్ధ హరిస్మృతిలోనిది.